హాయ్ బంగారమ్స్. నీట్ ఎగ్జామ్ అంటే ఒక కాంపిటేటివ్ రేస్ కాదు, అది ఒక లైఫ్ చేంజింగ్ జర్నీ. ఎవరు ఎక్కువ కోచింగ్ తీసుకున్నారు, ఎవరు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యారు, ఇవన్నీ కాదు. ఎవరు నిజంగా సెల్ఫ్ స్టడీ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు, అదే డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్ డాక్టర్ ఎవరు అని. ఒక చిన్న టౌన్ లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. కోచింగ్ కి వెళ్ళడానికి పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. ఫ్రెండ్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ప్రిపేర్ అవుతున్నారు. అతను మాత్రం ఒక రూమ్ లో ఒక బుక్ తో స్ట్రగుల్ చేస్తున్నాడు. డైలీ 8 hours లైబ్రరీలో కూర్చుని ఎవరికి తెలియకుండా తన జర్నీ కంటిన్యూ చేశాడు. రిజల్ట్ వచ్చేసరికి అతని పేరు మొదటి పేజీలో ఉంది. ఎందుకంటే అతను ఒక సీక్రెట్ నేర్చుకున్నాడు. దట్ ఈస్ సెల్ఫ్ స్టడీ ఇస్ ద కింగ్. ఫ్రెండ్స్, ఇదే నిజం. కోచింగ్ హెల్ప్ చేస్తుంది, కానీ సెల్ఫ్ స్టడీ లేకపోతే టాప్ ర్యాంక్ ఇంపాసిబుల్. 20 lakhs స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు, కానీ 60 to 70,000 స్టూడెంట్స్ మెడికల్ సీట్ దక్కించుకుంటారు. అంటే ఏమిటంటే ప్రతి ఒక్కరు కోచింగ్ కి వెళ్ళినా ఫైనల్ మ్యాటర్ డిసైడ్ చేసేది సెల్ఫ్ ప్రాక్టీస్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ స్టడీ. ఆల్ ద బెస్ట్ బంగారమ్స్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay focused.